సింగారి సిన్నదనా నీ ఇంటి దారిల్లోనా పోసోడై పాడుకొనా రింగా రింగా బిర్రాన చేరుకొనా నీ ముందు అబ్బా ఈ టైం చేస్తుందంటే ఏదో ఒకటి మేనేజ్ చేద్దాంలే. హలో చిట్టి, ఏంటమ్మా ఈ టైం చేసావు? తిన్నావా? నేనా? తిన్నాను, కానీ నువ్వు? నేనా? నీ వాయిస్ విన్నా కదా, మనసంతా హ్యాపీగా ఉంది, మొత్తం కడుపు నిండిపోయింది. ఎప్పుడు నువ్వేనా? ఒకసారి మీ అక్కకి ఇవ్వు, మీ అక్కతో మాట్లాడతాను. ఇప్పుడు దాంతో మాట్లాడటం అంత అవసరం ఉంటావా? ఖచ్చితంగానా? ఏ నిజాలు తెలిసిపోతాయని భయమా ఏంటి నీకు? భయం గీయాలంటివేం కాదు, నువ్వు అడుగుతున్నావు కనుక ఖచ్చితంగా ఇస్తాను. కానీ ఖచ్చితంగా చెప్తున్నాను, అది మాట్లాడిన తర్వాత మాత్రం మన ఇద్దరి మధ్యన డిస్టర్బెన్స్ ఏం రాకూడదు, ఓకేనా? ఏంటి? అవునా? ఏంట గొడవ? నాతో కూడా చెప్పు. ఏంటి? చిట్టి నీతో మాట్లాడుతుందంట. నీతో మాట్లాడితే సరిపోదా? నాతో కూడా నాకు మాట్లాడాలా? తెలీదు, నువ్వు మాట్లాడాల్సిందే, నన్ను హైపిక్ ఇచ్చాలి. సరే మాట్లాడతాను, కానీ నాకు డైరీ మిల్క్ ఇవ్వాలి. నువ్వు ఇచ్చలేని అంత పెద్దది ఇస్తాను, ఖచ్చితంగా మాట్లాడతావు కదా. ఓకే డీల్. ఇదిగో. ఓకే. హలో, చెప్పు శెట్టి. హాయ్ వదినా. ఆహా, అప్పుడే పిలుపుల వరకు వచ్చిందేంటి? ఓ, ఎక్కడికి? పక్కకు వచ్చి మాట్లాడమంటుంది. చెడగొట్టుకో, అసలే సెట్ అయింది. నేను చూసుకుంటా కదరా. చూసుకుంటే పర్లా, నాశనం చేయకుండా ఉంటే చాలు. ఏంట్రా అలా చెప్పావేంటి? ఈటే చెడగొట్టట్లే కదా. లేదు, ఇచ్చే నాకు ఫోన్ అయినా ఉండే ఇప్పుడే కదా ఇచ్చా, ఇంకా మాట్లాడేది ఉంది. బాబోయ్. A few moments later. ఇదిగో పిల్ల సెట్ ఏంటి చాక్లెట్. ఇది ఒకటి ఉంది కదా, ఛే ఇదిగో. ఏంటిదా? నీకు ఇదే ఎక్కువ, నువ్వు ఇచ్చలేనంత పెద్దది కదా, తీసుకుని పో వెళ్ళు. ఏం చెప్పిందో ఏంటో. హలో, లెట్స్ బ్రేకప్ గణేష్. సింగారి సిన్నదనా నీ ఇంటి దారిల్లోనా పోసోడై పాడుకొనా రింగా రింగా